ఇవాళ మీ అందరినీ థాయిలాండ్ పట్టుకెళ్ళిపోతాను. రియల్ లైఫ్‌లో కాదు, టేస్ట్ వైస్‌గా. ఇవాళ మనము థాయ్ గ్రీన్ కర్రీ చేసుకుందాము. రీసెంట్ ఇయర్స్‌లో చూసుకుంటే థాయిలాండ్ ఫుడ్ అంటే థాయ్ ఫుడ్ అండ్ థాయిలాండ్ 2 చాలా పాపులర్ అయిపోయాయి. ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ రీజన్స్ రెండిటికి పాపులర్ అయ్యాయి. ఫుడ్ అయితే గుడ్ రీజన్స్‌కి పాపులర్ అయింది. ఈ థాయ్ గ్రీన్ కర్రీ ఆర్ రెడ్ కర్రీ యూత్‌లో, యంగర్ జనరేషన్‌లో చాలా పాపులర్ అనమాట. ఈ థాయ్ కర్రీ ఎక్కువగా పాపులర్ అవ్వడానికి నాకు అర్థమైంది ఏంటంటే, దీంట్లో చాలా ఫ్రూటీ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. దీంట్లో వాడే ఇంగ్రీడియెంట్స్ గానీ, దీంట్లో వాడే కోకోనట్ మిల్క్ గానీ మన టేస్ట్ బడ్స్‌కి చాలా నచ్చుతాయన్నమాట. సో, అందుకని ఇది యంగర్ జనరేషన్‌లో చాలా పాపులర్ రెసిపీ. సో, ఇవాళ ఈ రెసిపీకి సంబంధించిన అథెంటిక్ ప్రాపర్ రెసిపీ చూపిస్తాను. ఒరిజినల్ రెసిపీ. ఈ కూరలో కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. అవి కంపల్సరీగా మీరు ఆన్‌లైన్‌లో గానీ, బయట నుంచి కానీ, సూపర్ మార్కెట్స్ తెచ్చుకోవాల్సిందే. మన ఆల్టర్‌నేటివ్స్ గానీ, ఇండియన్ సబ్స్టిట్యూట్స్ ఉండవన్నమాట. ఇదే అనమాట థాయ్ జింజర్. దీన్ని గలంగల్ అని కూడా అంటారు. దీంట్లో చాలా ఫ్లేవర్‌ఫుల్ ఫ్రూటీ అరోమా ఉండిద్దనమాట. అదే మన అల్లం చూసుకున్నాం అనుకోండి, అది చాలా ఘాటుగా ఉండిద్ది. సో, పొరపాటున కూడా థాయ్ జింజర్ బదులు అల్లం వేసి చేసేద్దాం అనుకోకండి. నేను ట్రై చేశాను ఆ రెసిపీ, అస్సలు బాలేదు. సో, ముందే చెప్తున్నాను. ప్యాన్‌లో కొన్ని మిరియాలు, మీ దగ్గర వైట్ పెప్పర్ ఉంటే అవైనా వేసుకోండి. అలానే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర. వీటిని లైట్‌గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన గ్రైండింగ్ అప్పుడు హెల్ప్ అవుతుందని చెప్పి లైట్‌గా ఒకసారి వేడి చేసేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఈ థాయ్ గ్రీన్ కర్రీ కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది పసుపు, పచ్చి పసుపు అనమాట. సో, ఇలా ఉంటుంది. దీని స్కిన్ పీల్ చేసేసి కట్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కల్లాగా. ఇండియాలో ప్రతి చోట దొరుకుతుంది. ఈ టైంలో అయితే ఇంకా ఎక్కువగా దొరుకుతుంది ఇది పచ్చి పసుపు. అలానే నిమ్మకాయ, వెల్లుల్లి, పచ్చిమిరకాయలు, కొత్తిమీర విత్ రూట్స్ వేసుకోవాలన్నమాట. దీన్ని వేలుతో సహా కలిపేసుకోవాలి. మీ దగ్గర చిట్టుల్లిపాయలు ఉంటే వేసుకోండి, మామూలు ఆనియన్ అయినా పర్లేదు. ఇది కాఫీ ఆర్ లైమ్ లీవ్స్ అంటారనమాట. అంటే థాయ్ వెరైటీకి సంబంధించిన ఒక నిమ్మకాయ చెట్టు ఆకు. దీన్ని ఆకు నలిపి చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు ఈ కూరలో వేస్తారో. చాలా ఫ్రూటీ నోట్ ఉండేది దీనికి. సో, మీకు దొరికితే కంపల్సరీగా వేసుకోండి. ఆన్లైన్లో స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ అన్నిట్లో అవైలబుల్ ఉంది. చాలా బ్యూటిఫుల్ అరోమా ఉండిద్ది. అలానే దీంట్లో లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ మనము ఇండియాలో చాలా పాపులర్గా ప్రతి చోట పండుతూ ఉంటుంది. దీన్ని మనం టీస్లో ఎక్కువ వాడుతూ ఉంటాము. సో, చాలామంది వీటిని దంచి మార్నింగ్ గ్రీన్ టీలో వాటిల్లో వేసుకొని తాగుతారు. చాలా దీనికి కూడా మంచి ఫ్లేవర్ ఉండిద్ది అనమాట. ఇది ఇన్ని ఫ్లేవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం కదా, దీంట్లో చూపించాను కదా ఇందాక గలంగల్ అని చెప్పి, ఆ గలంగల్ని కూడా చాప్ చేసి వేసేసుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు థాయ్ గ్రీన్ పేస్ట్ చేసుకుందాము. ఇదే ప్లేట్లో గలంగల్, పచ్చి పసుపు, వెల్లుల్లి, నేను ఇక్కడ మామూలు గ్రీన్ చిల్లీసే వాడుతున్నాను. మీకు ఇంకా ఫుల్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే బర్డ్ ఐ చిల్లీస్ అని దొరుకుతాయి, అవైనా వాడుకోవచ్చు. కొన్ని ఉల్లిపాయలు, చిట్టి ఉల్లిపాయలు ఉంటే ఒక 6-7 పీసులు వేసుకోండి. అలానే మనకి కూరకి బాడీ అండ్ కలర్ ఇచ్చేది మన కొత్తిమీర, ఇంక్లూడింగ్ రూట్స్ అనమాట. సో, ఈ వేర్ల బాగా మంచిగా కడిగేసుకోండి, ఎటువంటి ఇసుక మట్టి లేకుండా నీట్గా కడిగేసుకోండి. అలానే దీంట్లో కాఫియర్ ఆకులు తుంచి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మన లెమన్ గ్రాస్ని సన్నగా చాప్ చేసేసుకోండి. ఇవి కొంచెం ఫైబ్రస్గా ఉంటాయి, అందుకని దగ్గర దగ్గర చాప్ చేసుకోండి. మనం ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే మనకు ఫైబర్ అంత తక్కువగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో లెమన్ జస్ట్ వేసుకుందాము. ఒక షార్ప్ నైఫ్ తీసుకొని జస్ట్ లెమన్ ఈ పై భాగం మాత్రమే వచ్చేలా చేసుకోండి, తెల్ల భాగం అస్సలు రానికండి. మీ దగ్గర జెస్టర్ ఉంటే దాంతో అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇలా ఎక్కడ లైమ్ ఎక్స్పోజ్ అవ్వకుండా జస్ట్ దానిపైన స్కిన్ మాత్రమే తీసేసుకోండి. ఈ స్కిన్ కూడా దీంట్లో వేసేసుకుందాం. అలానే మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ గ్రాస్, వీటన్నిటిని కలిపి మనం ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఒరిజినల్ థాయ్ రెసిపీ థాయిలాండ్లో అయితే వాళ్ళ దగ్గర హమామ్ దాస్తా ఉంటుంది, అంటే డించిక్ ఉండిద్ది ఒక వెరైటీ షేప్లో, దాంట్లో వేసి అరగంట పాటు నూరుతారు, అప్పుడు ఇది ఫైన్గా పేస్ట్ అవుతుంది. కానీ నా దగ్గర అగరు రీగల్ వారి పర్సనల్ బ్లెండర్ ఉంది. సో, దాంట్లో వేస్తే మనకి 30 సెకండ్స్లో ఒక ఫైన్ పేస్ట్లా రెడీ అయిపోతుంది. సో, దాంట్లో వేసి బ్లెండ్ చేసేసుకుందాం. వీటన్నిటిని మన పర్సనల్ బ్లెండర్లో వేసేసుకుందాం. నేను బ్లెండర్ అటాచ్మెంట్ వాడి దీన్ని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటాను. మనం వేసుకున్న ఆ గలంగలు, ఆ లెమన్ స్కిన్ అవన్నీ గ్రైండ్ అయిపోయి బ్యూటిఫుల్ అరోమా వచ్చింది. దీనికి మంచి ఫ్రూటీ స్మెల్ అనమాట, నాకు ఇష్టమైన స్మెల్. ఆ ట్రాపికల్ స్మెల్ అంటారు కదా, ఎగ్జాక్ట్గా అలానే ఉంది. ఈ థాయ్ గ్రీన్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా, దీన్ని మీరు చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేసి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మీకు మంచిగా 3-4 డేస్ ఫ్రెష్గానే ఉండిద్ది. సో, మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని 2-3 పోర్షన్స్లో డివైడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు దీన్ని వాడి మనము థాయ్ గ్రీన్ కర్రీ చేద్దాం, అది కూడా వెజిటేరియన్ వర్షన్. ఈ కూర చాలా హెల్తీ అండ్ టేస్టీ అనమాట. దీంట్లో ఎటువంటి యాడెడ్ ఆయిల్ ఉండదు, స్పెషల్గా ఏమీ ఆయిల్ మనం వేయము, మొత్తం కొబ్బరి పాలలో ఉడుకుతుంది. సో, కొబ్బరిలో ఉండే ఫ్యాట్ మాత్రమే ఉండిద్ది. అలానే వీగన్ అనమాట, 100% వీగన్ అండ్ క్రుయాలిటీ ఫ్రీ అనమాట ఈ రెసిపీ. సో, వీగన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని.
సో ఇప్పుడు మనం ఈ పేస్ట్ని కుక్ చేసుకుందాము. కొంచెం వాటర్ వేసేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా థాయ్ గ్రీన్ పేస్ట్ దీన్ని వాటర్లో వేసి చక్కగా కుక్ చేయండి. మనం ఇందులో అల్లం అన్నీ వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా కొబ్బరి పాలలో వేసేస్తే కొబ్బరి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది. సో అందుకని ఫస్ట్ దీన్ని నీళ్ళలో కుక్ చేసుకుందాం. చూడండి ఇలా స్లోగా ఈ మసాలా ఉడుకుతా నీళ్ళన్నీ ఆవిరైపోతున్నాయి. సో మరికొంచెం నీళ్లు పోవాలి, దీంట్లోంచి నీళ్ళు పోయి ఇది మళ్ళీ పేస్ట్లా అవ్వాలి. అప్పుడే దీంట్లో మనం కొబ్బరి పాలు వేసుకోవచ్చు. ఇలా మనం పోసుకున్న ½ కప్ వాటర్ కంప్లీట్గా పోయిన తర్వాత దీంట్లో మరికొన్ని నీళ్ళు, మరో ½ కప్ అని వాటర్. 2 బ్యాచెస్లో వాటర్ ఎందుకు పోసుకున్నా అంటే ఫస్ట్ బ్యాచ్ వాటర్ వేసుకున్నప్పుడు ఆ కూరగాయల్లో ఉండే యాస్ట్రిజెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అంటే విరిగే ఛాన్సెస్ ఉండేవి, పాలు కానీ కొబ్బరి పాలు కానీ విరగొట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా, వాటన్నింటినీ బయటికి పంపించేస్తాం ఉడికిచ్చేసి. సో సెకండ్ బ్యాచ్ వేసుకునేటప్పుడు దీంట్లో మనం కొన్ని కూరగాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను ప్యూర్ వెజ్ చేస్తున్నాను. చూడండి ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో. మష్రూమ్స్ ఉన్నాయి, బ్రోకోలీ ఉంది, క్యారెట్ ఉన్నాయి, బెల్ పెప్పర్స్ ఉన్నాయి 2 కలర్స్, బేబీకార్న్, బేసిల్ లీవ్స్, ఫుల్లీ లోడెడ్ విత్ వెజిటేబుల్స్ అనమాట. సో ఇన్ని వెజిటేబుల్స్ వేస్తే చాలా టేస్టీగా ఉండేది. అయితే దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ ఒకేలా ఉడకవు. క్యారెట్, బేబీకార్న్ కొంచెం ఎక్కువ టైం పడతాయి. సో అందుకని ఫస్ట్ క్యారెట్, బేబీకార్న్ వేసేస్తున్నాను. అలానే వీటితో పాటు బేబీకార్న్, ఈ రెండు కాస్త టైం పడతాయి. సో అందుకని ఫస్ట్ 3-4 మినిట్స్ వీటిని కుక్ చేసేసుకుందాం. ఈ థాయ్ గ్రీన్ కర్రీ మనకి తినేటప్పుడు చాలా రిఫ్రెషింగ్గా ఉండాలి. అందుకని ఏ కూరగాయని ఓవర్ కుక్ చేసుకోకూడదు అనమాట. అవి జస్ట్ డన్, అంటే మనం ఆవిరి పట్టినప్పుడు ఎలా స్టీమ్ చేసుకున్నప్పుడు ఉంటాయో అలా జస్ట్ లైట్గా పర్ఫెక్ట్గా ఉడికే అన్నట్టు ఉండాలి. కానీ మరి మనం ఇండియన్ కర్రీస్లో చేసినట్టు వాటిలోంచి ప్రాణం తీసేయకూడదు. ఈ క్యారెట్, బేబీకార్న్ ఫస్ట్ కుక్ చేసుకుందాము. దాని తర్వాత దీంట్లో కొబ్బరి పాలు వేసుకొని మిగతా కూరగాయలు ఆ కొబ్బరి పాలలో కుక్ చేసుకుందాం. ఇలా క్యారెట్, బేబీకార్న్ కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లో కొబ్బరి పాలు చాలా జనరస్ అమౌంట్ వేసుకోవాలి. కొబ్బరి పాలు నేను ఆల్మోస్ట్ ఇక్కడ 600 ml కొబ్బరి పాలు వాడుతున్నాను. మీకు ఓపిక ఉంటే కొబ్బరి పాలు కూడా ఇంట్లో గ్రైండ్ చేసి తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి పాలు ఇంట్లో చేసుకున్నప్పుడు. లేదు అనుకుంటే అంత ఎఫర్ట్ పెట్టలేమో అని అనుకున్నప్పుడు మీరు డబ్బాలు తెచ్చి వాడుకోవచ్చు. టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా కోకోనట్ మిల్క్, అవి వాడుకోండి. కానీ అట్లీస్ట్ 600 ml వేసుకోండి. 2 పోర్షన్స్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో నుంచి 100 ml ఆవిరి అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మినిమం ఆ మాత్రం క్వాంటిటీ వేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో మనం మిగతా కూరగాయలు వేసుకుందాం. కొన్ని బ్రోకోలీ ముక్కలు. వెజ్ వర్షన్లో కంపల్సరీగా మష్రూమ్స్ వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కూరకి. దీంట్లో ఫ్లేవరింగ్స్ అంతా, స్పైసెస్ అంతా మనం వేసుకున్న థాయ్ గ్రీన్ పేస్ట్లోనే ఉంటాయి అనమాట. మనం జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాల్సింది తీపి మరియు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ సాల్ట్ వేసుకుందాము. అలానే ఒక పావు చెంచా అంతా పంచదార, మనకు జస్ట్ ఆ ఫ్లేవరింగ్స్ బ్యాలెన్స్ అవ్వడానికి అనమాట. పంచదార మరీ ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేయండి. కొబ్బరి పాలు తెలుసు మనందరికీ, మనం కూడా కొబ్బరి పాలతో అన్నం చేసుకుంటాము. కొబ్బరి పాలు న్యాచురల్గా చాలా కమ్మగా ఉంటాయి, ఇది కూడా అంత కమ్మగా ఉంది. సో దీంట్లో ఇంకెటువంటి స్పైసెస్ అవసరం లేదు. స్పైసీ లెవెల్ కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయింది నాకు. సో ఇప్పుడు దీంట్లో మిగతా క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. అలానే కొన్ని బేసిల్ లీవ్స్, నేను వాడుతుంది థాయ్ బేసిల్ అనమాట. సో మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది ఈ బేసిల్ లీవ్స్ కూడా. సో ఈ బేసిల్ వేసి ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు, జస్ట్ ఒక 1 minute సిమ్మర్ చేసుకోవాలంతే. మనకి కూరగాయలు అన్నీ బయటికి ఇలా కనపడతా ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే మన థాయ్ గ్రీన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కూర ఎందుకు ఇష్టం అంటే చూడండి దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో, మంచి కమ్మటి టేస్ట్ ఉండేది దీంట్లో. అలానే కలర్ఫుల్ వెజిటేబుల్స్, ఇందుకే నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకోవడమే. చూసారుగా అథెంటిక్ స్టైల్ థాయ్ గ్రీన్ కర్రీ. పర్ఫెక్ట్ రెసిపీ చూపించాను. మీరు థాయిలాండ్ వాడిని వెళ్ళి అడిగినా కానీ ఇంత పర్ఫెక్ట్ రెసిపీ చెప్పడం, మీకు అంత పర్ఫెక్ట్ రెసిపీ చూపించాను. డివైన్ టేస్ట్ అనమాట. మీరు ఒక్కసారి ఇంట్లో ఈ కూర చేసుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ హైదరాబాద్లో ఉన్న ఏ రెస్టారెంట్లో కూడా మీకు ఇంత టేస్టీగా దొరకదు, నాది అంత గ్యారంటీ అనమాట. పర్ఫెక్ట్ రెసిపీ చూపించాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ మసాలా పేస్ట్ చేతితో దంచడానికి చాలా ఎక్కువ టైం పట్టింది, అందుకని నేను అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్లో చేశాను, చాలా ఫాస్ట్గా, చాలా క్విక్గా. మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి రెసిపీలు ఎన్నో చూపిస్తాను. మీకు ఇంకేదన్నా ఓరియంటల్ రెసిపీ కావాలన్నా, ఏమైనా అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఏదైనా రెసిపీ కావాలంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, పక్కా చేసి చూపిస్తాను. మీకు ఆ రెసిపీస్ని ఇండియనైజ్డ్ వర్షన్ ఎలా చేసుకోవాలి, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించే బాధ్యత నాది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ థాయ్ గ్రీన్ కర్రీ. అప్పటి వరకు నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.